కార్గిల్ యుద్ధం. ఇప్పుడు యుద్ధం ఎందుకనే కదా మీ ప్రశ్న. ఎస్, యుద్ధం ప్రపంచమంతా చూస్తున్నాం. అటు గాజా యుద్ధం, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇప్పుడు కొత్తగా చైనా తన సమీప దేశం పైన, తైవాన్పై యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం మొత్తం మీద యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా, ఏది జరిగినా కూడా ఇటీవలి కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఒక యుద్ధంలో మాత్రం చెప్పుకోవాల్సిన యుద్ధం కార్గిల్ యుద్ధం. కార్గిల్ యుద్ధం అంటేనే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి భారతీయుడు కూడా తమ ఆత్మాభిమానంతో, దేశభక్తితో ఉప్పొంగిపోతాడు. 1999 జరిగినటువంటి ఈ యొక్క కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్, మీరు విన్నది కరెక్టమే, నాట్ పాకిస్తాన్, పాకిస్తాన్ అని ఖచ్చితంగా ఆ శత్రు దేశాన్ని చెప్పక తప్పదు. అయితే ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది అమరులయ్యారు, దేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ అలాంటి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఓ యుద్ధ వీరుడికి తీరని అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం సాక్షిగా. ఎందుకంటే ఆ సైనికుడు ఎక్కడో శత్రు సేనలతో దెబ్బతినలేదు, లేదా శత్రు దేశాల కుట్రలతో దెబ్బతినలేదు, లేదా సరిహద్దులు పోరాటంలోనూ చనిపోలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి పరిణామాల కారణంగా ఎంతోమంది అన్యాయం గురయ్యారు. అలా అన్యాయానికి గురైన వారిలో ఈ యొక్క కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ ఒకరు. నంద్యాల పట్టణానికి చెందినటువంటి కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ మరి సరిహద్దుల్లో భారతదేశాన్ని కంటికిరేపులా కాపాడుకుని రిటైర్ అయిన తర్వాత తన దేశంతో పాటుగా తన చుట్టుపక్కల ఉన్న వారి యొక్క సుఖ సంతోషాలను చూసుకుంటూ, అందరిలో దేశభక్తిని నింపుకుంటూ ఈ యొక్క తాను కూడా సాధారణ జీవనాన్ని గడిపిస్తూ మరి ప్రభుత్వం మాజీ సైనికులకు కల్పించినటువంటి సౌకర్యాలు పొందడంలో భాగంగా తనకు వచ్చినటువంటి ఈ యొక్క సౌకర్యాన్ని, అంటే తన ఇంటికి ఉన్నటువంటి పన్నును మినహాయింపు కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ అలసి సొమ్మసిల్లిపోయాడు నంద్యాల మున్సిపాలిటీ సాక్షిగా. ఎందుకంటే గత జూలై జరిగినటువంటి ఈ యొక్క మున్సిపల్ సమావేశంలో ఈ యొక్క మాజీ సైనికులకు సంబంధించినటువంటి ఇంటి పన్ను మినహాయింపులో కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. కానీ ఆ ఆమోదాన్ని కేవలం కౌన్సిల్ మాత్రం ఆమోదించితే కానీ ఆచరణకు మాత్రం సాధ్యం కాలేదు. తన ఇంటి పన్ను మినహాయింపు చేయాలని కోరుతూ గత 6 నెలల నుంచి మున్సిపాలిటీ చుట్టూ ప్రదక్షిణలు చేసి అయిన వారిని అడుక్కుంటూ కాళ్ళు వేల పడుకున్నట్టు ఈ యొక్క కార్గిల్ వీరుడు చివరకు ఆ మున్సిపాలిటీలోనే అకాల మరణం పొందడం నిజంగా దారుణం, దౌర్భాగ్యం. దీనికి అందరికీ ఒకే కారణం, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి కాలు రాస్తుంది. ప్రతి చోట అవినీతి. చెయ్యి తడపందే పని జరగట్లేదన్న వ్యాఖ్యలు కూడా తీవ్రంగా వినిపిస్తున్నాయి. చెయ్యి తడిపితే కానీ పని జరగదు, లంచం ఇస్తే కానీ పని జరగదు, లంచం ఇచ్చినా కూడా పని చేయటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. అందుకే ఇటీవల సాక్షాత్తు నంద్యాల మున్సిపల్ కమిషనర్ సాక్షిగా తను లంచం ఇచ్చినటువంటి ఓ వ్యక్తి, వెంకటేశ్వర అనే వ్యక్తి నిలదీశారు. ఆ నిలదీసినటువంటి విషయాన్ని పెద్ద తప్పిదంగా భావించినటువంటి మున్సిపల్ సిబ్బందితో సహా కొందరు ఉద్యోగులు తమ కమిషనర్పై, తమ ఉన్నతాధికారిపై దాడి జరిగిందంటూ మరి భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. కానీ కార్గిల్ వీరుడు, అమరవీరుడు, దేశానికి సేవలంచినటువంటి భర్తమాత ముద్దు బిడ్డ మున్సిపాలిటీ సాక్షిగా ప్రాణాలు కోల్పోతే ఒక్కరంటే ఒక్కరు కూడా, ఒక ప్రజా సంఘాలు కొన్ని మినహాయిస్తే, సిపిఎం ఆవాస్ కమిటీ, ఎస్డిపిఐ లాంటి పార్టీలు మినహాయిస్తే మిగతా ఎవరు కూడా ఈ యొక్క మాజీ సైనికుడి మరణం పట్ల చిన్నపాటి ఖండన కూడా చేయలేదు. అధికార పార్టీ ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, అటు జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, కనీసం ఒక్క మాట కూడా అనలేదు. అంటే నంద్యాల మున్సిపాలిటీగా జరిగినటువంటి ఈ యొక్క అవినీతికి వత్తాసు పలుకుతున్నారన్న విషయం బహిర్గతమైంది. అంటే అధికార పార్టీ నేతలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క అవినీతి అధికారులకే వంత పాడుతున్నారనే విషయం మరోసారి స్పష్టమవుతుంది. గతంలో ఎంతోమంది ఈ యొక్క మున్సిపల్ అధికారుల వేధింపులు తట్టుకోలేక చాలా చోట్ల మరి ఆత్మహత్య యత్నాలు కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. గతంలో మరి కొన్ని సంఘటనలు విచారిస్తే సాక్షాత్తుగా గత మున్సిపల్ సమావేశం తర్వాత ఆరుబయట జరిగినటువంటి ఓ యొక్క చిన్న సంఘటన ఇందుకు ఉదాహరణ. తన కాంట్రాక్టర్కి సంబంధించినటువంటి ఓ కాంట్రాక్టర్ మున్సిపల్ కమిషనర్ నిలదీస్తే ఆ మున్సిపల్ కమిషనరు చాలా దుర్భాషలాడే విధంగా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడడం అందరూ చూశారు సామాజిక మాధ్యమాల సాక్షిగా. మరి ఇప్పుడు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాక్షిగా ఈ యొక్క మాజీ సైనికునికి రావాల్సినటువంటి పన్ను మినహాయింపు, ఇంటి పన్ను మినహాయింపు, అతను వృత్తి పన్ను మినహాయింపు లేదు, ఆస్తి పన్ను మినహాయింపు ఆగలేదు, ఇంటికి కావాల్సినటువంటి అన్ని పరిమితులు, అన్ని అనుమతులు తీసుకుని కూడా కేవలం తనకు మాజీ సైనికునిగా
పన్ను మినహాయింపు కోసమే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చేస్తూ 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 ప్రాణాలు కోల్పోయారు. 6 నెలలకు ముందుగానే కౌన్సిల్ ఆమోదం పొందితే ఆ ఆమోదాన్ని కూడా అమలు చేయాలంటే దౌర్భాగ్య పరిస్థితి నంద్యాల మున్సిపాలిటీ. అందుకు ప్రధాన కారణం నంద్యాల స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నేతల తీరే కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే అధికారులు తప్పు చేస్తే స్థానిక నేతలు కనీసం మందలించాలి, లేదా ఏమి జరిగిందో తెలిసి వాటిని హెచ్చరించే ప్రయత్నం చేయాలి. మరోసారి తప్పు జరగకుండా ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక అధికార పార్టీ నేతలపై, ముఖ్యంగా కూటమి నేతలపై ఉంది. కానీ ప్రస్తుతం నంద్యాల జరిగిన పరిస్థితి చూస్తుంటే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చేతిలో అధికారులు ఉన్నట్టు కనిపించలేదు. అధికారుల చేతిలోనే నాయకులు రిమోట్గా మారిపోయినట్టు తెలిసింది. ఎందుకంటే అధికారులు చెప్పిందే నాయకులకు వేదంలో అనిపించట్లేదు, అధికారులు చేసిందే వేదంలో అనిపిస్తుంది. ఎందుకంటే పరిపాలనలో సౌలభ్యం చూసుకొని అధికారాన్ని నడిపించాల్సినటువంటి అధికార యాంత్రాంగం అధికారుల చేతుల్లోనే కీలుబొమ్మగా మారిందో విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికన్నిటికీ ప్రధాన కారణం లంచమే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పోస్టులు ఉన్నటువంటి చాలామంది అధికారులు కూడా తాము అమ్మెమ్యాలు సమర్పించుకొని తాము పోస్టుల్లో కూర్చామని, మరి పెట్టిన ఖర్చును రాబట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా అవినీతికి భారీ ఎత్తున పాల్పడి తెలిసింది. మరి ఈ అవినీతికి అధికార పార్టీ నేతలు కూడా వంత పాడడం మరింత విడ్డూరం. ఎందుకంటే ఎన్నికల్లో తాము కూడా ఖర్చు చేసాం కాబట్టి ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారంట కూటమికి చెందినటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు. అందుకే అధికారులు ఇదే అవకాశంగా ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది నంద్యాలలో ప్రస్తుత పరిస్థితి. మరి అందుకు సాక్ష్యమే దౌలత్ ఖాన్, మాజీ సైనికుడు, కార్గిల్ యుద్ధ వీరుడు. కార్గిల్లో ప్రత్యర్థి శత్రు దేశాన్ని వణికించినటువంటి సైనికుల్లో ఒకరు. మరి కార్గిల్ యుద్ధంలో సైన్యంలో పనిచేస్తూ శత్రు సైన్యాన్ని గడగడలాడేస్తూ శత్రువును ఓడించినటువంటి ఆ కార్గిల్ వీరుడు స్థానికంగా ఇంటికి వచ్చాక ఇంటి పోరు తట్టుకోలేక, ఇంటి పోరులో ఉన్నటువంటి ఈ యొక్క లంచావతారాలు తట్టుకోలేక కనీసం తనకు రావాల్సిన హక్కులను, తనకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సౌకర్యాలను కూడా సాధించుకోవడం కోసం తిరిగి విరిగి వేసారి ప్రాణాలు కోల్పోయాడు. కార్గిల్ అమరవీరులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గతంలో ఎంతో గౌరవం ఉండేదని స్థానిక మాజీ సైనికులు అంటున్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కానివ్వండి, అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ మాజీ సైనికుల పట్ల చాలా చిన్న చూపు చూస్తున్నానికి ఈ యొక్క చిన్న సంఘటన ఉదాహరణ అంటారు. మాజీ సైనికుడు దౌలత్ ఖాన్కు ముగ్గురు కుమార్తెలకు 2 మ్యారేజ్ అయ్యాయి, మరొకరికి మ్యారేజ్ కావాల్సి ఉంది. అయితే అన్నీ తానే చిన్న కూతురు ప్రస్తుతం దౌలత్ ఖాన్ వద్దే ఉంటుంది. తన ఇంటి పన్ను మినహాయింపు కోసం గత కొన్ని నెలలుగా మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని తన తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడని, ఆ ఒత్తిడి భరించలేకే తన తండ్రిని గుండెపోటుకు గురై మరణించినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై ఈ యొక్క దౌలత్ ఖాన్ కార్గిల్ వీరుడు ఒక్క మైనార్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదు, దేశ సైనికుడు, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అని చెప్పుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఈ యొక్క మాజీ సైనికునికి, కార్గిల్ వీరునికి ఇలాంటి దుర్భర పరిస్థితి తీసుకొచ్చి లాస్ట్కు చివరకు మరణశయ్య వరకు తీసుకురావడం చాలా దౌర్భాగ్యం. అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా గమనించి, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నంద్యాల కేంద్రంగా జరిగినటువంటి ఇటువంటి అవినీతికి పాల్పడిన అధికారులను మరి ఒక్కసారి ఆలోచించి అసలు నంద్యాలలో ఏం జరుగుతుంది, నిజంగానే కార్గిల్ వీరుడికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదన్న ఉద్దేశంతో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నంద్యాలలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా స్థానికులు కోరుతున్నారు. గతంలో లాగే తాను 1995 ముఖ్యమంత్రి చూస్తారని చెప్పుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నంద్యాలలో ఓ మైనార్టీ సోదరుడు, ఓ మైనార్టీ చెందినటువంటి కార్గిల్ వీరుడు నేల కొరిగాడు. ఎందువల్ల? కేవలం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి అవినీతి అధికారుల వల్ల, అవినీతికి దాహానికి పాల్పడినటువంటి ఈ అధికారుల వల్ల, కాసుల కక్కుర్తికి పడినటువంటి ఈ అధికారుల వల్ల ఓ మాజీ సైనికుడు, ఓ కార్గిల్ వీరుడు దుర్భర పరిస్థితుల్లో మరి చనిపోవాల్సి రావడం నిజంగా దేశానికి దౌర్భాగ్యం. నంద్యాల ప్రజలకు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఇది. ఎందుకంటే ఎంతోమంది సామాన్యులు సైతం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తమకు కావాల్సినటువంటి పత్రాల కోసం, ఆస్తుల కోసం, రిజిస్ట్రేషన్ల కోసం, పన్ను చెల్లింపు కోసం, ఇలా రకరకాల సేవల కోసం మున్సిపాలిటీకి వస్తూ ఉంటారు. కానీ రోజుల తరబడి ఆ అధికారులు సామాన్యులను తిప్పడం పరిపాటిగా మారింది. ఎందుకంటే ఎంతో కొన్ని చేయి తలిపితే కానీ పని జరగదన్న ఉద్దేశం బహిరంగ రహస్యమే నంద్యాలలో. అందుకే నంద్యాలలో మాజీ సైనికుడిని ప్రాణాలను బలి తీసుకున్నటువంటి
మున్సిపల్ అధికారుల తీరును ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ యొక్క దౌలత్ ఖాన్ మృతికి కారణమైనటువంటి అధికారులను కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక వర్గాలన్నీ కూడా ఏకమై దౌలత్ ఖాన్ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఓ సైనికుడు, భారతమాత ముద్దుబిడ్డ. అలాంటి మాజీ సైనికునికి తీరని అన్యాయం జరిగింది. ప్రస్తుతం నంద్యాల మున్సిపాలిటీ సాక్షిగా మరి సాక్షాత్తు అధికారంలో కూటమి నేతలు ఇప్పటికైనా స్పందించి నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి పలు అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపించి వేసి మరి తాము కూడా కాస్త అవినీతిని మార్గం అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్థానిక నేతలపై ఉంది. లేదా తాము ఎలాంటి అధికారులే కావాలి, తమకు పైసలే కావాలి, కాసులే కావాలి అని కూర్చుంటే మాత్రం ఇలాంటి నేతలకే సపోర్ట్ చేస్తే తర్వాత ప్రజలే తరిమి కొట్టడం ఖాయం. అందుకే దౌలత్ ఖాన్కు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, ఆవాజ్ కమిటీ, ఇన్సాఫ్, ఎస్డిపిఐ పార్టీలు ఖండించాయి. కానీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, అటు జనసేన, టీడీపీ, అలాగే కాంగ్రెస్ పార్టీలు ఇంతవరకు ఖండించకపోవడం దారుణం. ఎందుకంటే మాజీ సైనికుడు చనిపోయాడు, మాకెందుకు కుదరదు. ఈరోజు మాజీ సైనికుడు దౌలత్ ఖాన్కు ఈ పరిస్థితి వచ్చింది. రేపు మీ ఇంటికి కానీ, మీ ఇంట్లో వారికి కానీ, మీ సన్నిహితుడికి కానీ, మరొకరికి కానీ ఇలాంటి దారుణమైన పరిస్థితి రావచ్చు. అది మున్సిపల్ అధికారుల అవినీతి లాంటి కొందరు అధికారుల వలన. అందుకే ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాల్సింది. అధికార పార్టీ నేతలు ఈ యొక్క అవినీతికి పాల్పడిన అధికారులను స్థానభ్రంశం చేసే తప్ప నంద్యాల మున్సిపాలిటీ ప్రజలకు సరైన సేవలు అందే అవకాశం లేదు. లేదా నాయకులు ప్రజలు ఎలా పోతే ఏంటి, తమకు కావాల్సింది వస్తే చాలనుకుంటే రోజులు దగ్గర పడినట్టే. కార్తీల మరో వీరికి జోహార్.